Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరూ ఎంతో ఆసక్తిగా వాక్యం వినడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. Hallelujah. Praise the Lord. Hallelujah. ఈ సాయంకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. పాటను పాడుతూ ప్రభునాను మహింపరుస్తూ ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. యేసునితో నా జీవిత కాలమంతా సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసులో గడిచెద, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెద, యేసుతో నడిచెదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలెనే సాగేదా, మోషే వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫను వలె సాగేదా, నా ఏకేద యేసునితో నా జీవిత తల్లి మరచిన
తండ్రి విడచిన తల్లి మరచిన, తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా నే సాగేదా యేసు. నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే. క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకు హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా నే సాగేదా యేసునితో. నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో. నా జీవిత కాలమంతా. నేటి సాయంకాలమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5 వచనాలు చదువుతాను. 5 వచనాలు చదువుతాను, చూడండి. మొదటి నిబంధనకైతే సేవ నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏలగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. అందులో సువర్ణ దీపార్తియు ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పవలపడదు. పరిశుద్ధుడా యేసు, మీ శ్రేష్ఠమైన నామానికి స్తుతులు. గడిచిన కాలమంతా మీరు రెక్కల నీళ్ళలో భద్రపరిచారు, సంరక్షించారు. ఇదిగో నాయన, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతమంది అయితే ఆసక్తిగా మరి మీ సన్నిధిలో తల ఉంచారో ప్రతి ఒక్కరిని ఈ దినదీవెనలతో మీరు నింపి పంపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. లైవ్ చూస్తున్న ప్రతి విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, క్రైస్తవ సంఘము ఉన్నటువంటి విధానాన్ని బట్టి, ఇదిగోనైనా మరి సంఘాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ లోకంలో పోరాడవలసినటువంటి పోరాటం చాలా ఉంది. అందుకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని ఇదిగోనైనా క్రైస్తవ సంఘానికి, విశ్వాసులకు, సంఘ కాపురులకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీలో ఉన్నటువంటి శక్తి, మహిమను, కృపను, ప్రేమను, క్షమాపణను, త్యాగాన్ని తెలుసుకుంటూ ప్రతి ఒక్క విశ్వాసి సాత్వికముతో మృదు స్వభావం గలవారై అహింసావాదులుగా ఈ లోకంలో బలా నమ్మకమైనటువంటి దాసులుగా ఉండటానికి మీరు సహాయం చేయండి. అపవాది చేస్తూ ఉన్నటువంటి దాడులను ఎదుర్కోవడానికి శక్తిని, బలాన్ని దయచేయండి. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు, సామాజిక పరమైన ఒత్తిళ్లు, ఆర్థిక పరమైన ఒత్తిళ్లు, మతపరమైనటువంటి ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలోకి తీసుకోండి. మరి ముఖ్యంగా కరోనాతో మేము బాధపడుతూ ఉన్నాము. ఈ ప్రపంచం అంతా కరోనాతో పీడించబడతా ఉంది. భారతదేశం కూడా ఈ యొక్క కోవలో ఉంది. ఇదిగోనైనా మా దేశాన్ని కాపాడండి. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ కాపుదలలో జ్ఞాపకం చేసుకోండి, మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి ప్రమాదాలు మరి ఈ యొక్క కరోనాలో జరగకుండా మీ యొక్క కాపుదలను, కృపావర్షపు జల్లులను ప్రతి ఒక్కరి మీద కురిపించమని, మా దేశాన్ని మీ ఆధీనంలోకి తీసుకోమని,
సార్వత్రిక సంఘాన్ని దీవించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, నిన్న మాట్లాడుతూ ఉండగా లైవ్ కట్ అయింది. సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ వల్ల కాస్త ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. పర్వాలేదు. నిన్నటి దినాన మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలను ఈరోజు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. లైవ్ ఇక్కడ చాలామంది ఇక్కడ చర్చిలో వచ్చారు వాక్యం వినడానికి, వాళ్ళు వింటున్నారు. కానీ మరి లైవ్ చూసే వాళ్ళకి ఒక్కోసారి ఇబ్బంది కలుగుతూ ఉంది ఈ సిగ్నల్స్ వల్ల. కాస్త మరి మీకోసం మరలా ప్రతిరోజు భుజించవలసినటువంటి అవసరత మనకుంది కాబట్టి చూద్దాం దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడబోతూ ఉన్నాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయం గురించి మనం తెలుసుకుంటూ వచ్చాము. అక్కడ 10వ వచనంలో ఉన్నటువంటి 2 మాటలను ప్రాముఖ్యంగా మనం తీసుకుంటూ తుమ్మకర్ర గురించినటువంటి దాని యొక్క స్థితిగతులు, దేవుడు దాన్ని ఏ విధంగా మలుస్తూ ఉన్నాడు, అట్లాగే దేవుడు దాన్ని దేనికోసం ఏర్పాటు చేశాడనే విషయం మొదటి మనము కొద్ది రోజుల క్రితం ఒక వివరణ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు తర్వాత మందసము అనేటువంటి విషయం గురించి మనం చూద్దాం. దేవుడు తను పని కోసం ఎన్నుకుంటున్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి వనరులు ఏంటయా అంటే, దేవుని యొక్క సృష్టిలోనే దేవుడు తన పనికి కొన్నింటిని వాడుకుంటూ ఉన్నాడు. అందులో మరి ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో చూసినటువంటి ప్రకారము తన పనికి ఒక పరికరాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ పరికరము మందసముగా కనిపిస్తూ ఉంది. ఈ మందసాన్ని చేసినటువంటి లేకపోతే మందసాన్ని తయారు చేయడానికి వాడినటువంటి చెట్టు తుమ్మ కర్రను వాడుతూ ఉన్నాడు ఆయన. ఈ తుమ్మకర్ర గురించి మనం అక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అయితే ఇప్పుడు అదే తుమ్మకర్ర ఇప్పుడు మందసముగా చెక్కబడింది, రూపాంతరం చెందినటువంటి మందసం. దేవుడు ఇదే తుమ్మకర్రతో మందసాన్ని తయారు చేశాడు. అట్లాగే బలిపీఠమును కట్టించమన్నాడు, అట్లాగే వేదికను సిద్ధపరచమన్నాడు, అట్లాగే అందుకు కావలసినటువంటి బల్లను కూడా ఏర్పాటు చేయమన్నాడు. ఇంకా ఆ మందసాన్ని మోయడానికి మోత కర్రలను, ఇట్లా ఈ మందసానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పనిముట్టును లేకపోతే ఉపకరణాన్ని దేవుడు తుమ్మకర్రతో చేస్తూ ఉన్నట్టుగా మనం లేఖన భాగాల్లో చూసి తెలుసుకోగలుగుతా ఉన్నాం. ఏంటి ఈ మందసము అని ఆలోచిస్తే ఇది క్రీస్తుకు సాదృశ్యంగా కనిపిస్తోంది. మనుష్యులకు దేవునికి సంబంధం ఈ మందసం ఏర్పాటు చేస్తూ ఉంది. దేవుడు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు ప్రజలందరూ ఈ మందసం దగ్గర కూడుకోవటం, అక్కడ రకరకాల బలులు అర్పించటం, హోమాలు చేయటం, యజ్ఞాలు చేయటం, ఆచార కర్మకాండాలన్నీ చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధన గ్రంథంలో. అయితే ఇక్కడ ఈ మందసానికి కూడా దేవుడు ఒక పేరు పెడుతూ ఉన్నాడు. ఏంటి ఆ పేరు అంటే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో చూడగలిగితే, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో చూడగలిగితే ఆ మందసానికి దేవుడు పెట్టినటువంటి పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. దాని పేరును పెట్టాడు. మందసము అనేటువంటి దానికి దేవుడు పెట్టినటువంటి పేరు. ప్రకృతి సిద్ధమైనటువంటి పేరేంటి? దాని పేరు తుమ్మకర్ర, తుమ్మ చెట్టు. దేవుడు పెట్టిన పేరేంటి? సైన్యములకు అధిపతియకు యెహోవా అని పెడుతూ ఉన్నాడు ఆ మందసాన్ని. మనకు కూడా దేవుడు ఏమని పేరు పెట్టాడు? క్రైస్తవులని పెట్టాడు. ఇదివరకు మన పేరు అన్యులు. దేవుని గురించినటువంటి వార్త తెలియని వారు అన్యులు, శిలువని గురించినటువంటి వార్త నమ్మని వారు అన్యులు. దాన్ని ఎలా తయారు చేయాలి ఏంటి దాని వివరణ అంతా నిర్గమాకాండం 27వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. బంగారపు పూత పోయమంటున్నాడు, దాని చుట్టూ అంచులు కట్టమంటున్నాడు, దానికి కొన్ని కొలతలు ఇచ్చాడు. అట్లాగే మొయ్యటానికి కర్రలను తయారు చేయమంటున్నాడు, దానికి రింగులను తయారు చేయమంటున్నాడు, కరుణాపీఠం తయారు చేయమంటున్నాడు, అటు ఇటు ఆ మందసం మీద కెరూబులు ఉండేటట్టు డిజైన్ చేయమంటున్నాడు.
అయితే ఈ మందసం యొక్క రూపురేఖలన్నిటినీ దేవుడు విశ్వాసుల కొరకు తయారు చేస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి పరిశుద్ధ స్థలముగా దాన్ని ఉంచబోతా ఉన్నాడు దేవుడు. ఈ లోక సంబంధమైనటువంటి పరిశుద్ధ స్థలము దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ దేవుడు నివసించాలంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించాలి. లేకపోతే అక్కడ దేవుడు నివసించడానికి బహుశా ఇష్టపడ్డాడు. దేవుని సన్నిధి లేకపోతే దేవుడు ఉండడు కదా. మన హృదయంలో భయభక్తులు ఉంటే, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు మనం పాటించగలుగుతూ ఉంటే, దేవుని యొక్క నియమ నిబంధనల ప్రకారం మనం నడుస్తూ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. లేకపోతే దేవుడు అక్కడ ఉండడు. అయితే దేవుని ఉద్దేశంలో ఈ యొక్క మందసము ఏంటయా అంటే అది క్రీస్తుకు సాదృశ్యమయ్యం. దేవుని సన్నిధి ఎవరితో ఉంటుందయ్యా అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారి మధ్య ఉంటుంది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాడు అని వాగ్దానం ఇస్తూ ఉన్నటువంటిది. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? మందసాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంటే మందసాన్ని ఒక పెట్టెలాగా తయారు చేస్తూ ఉన్నాడు. ఒక పెట్టె. ఏంటి ఈ పెట్టె అని చూడగలిగితే ఈ పెట్టె ఆకారంలో చేశాడు, కానీ పెట్టెనైతే ఖాళీగా అయితే ఉంచలేదు. ఈ పెట్టెలో కొన్ని వస్తువులను ఆయన ఉంచాలనుకుంటున్నాడు. ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేటువంటి వస్తువు, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, భక్తి శ్రద్ధలను పెంచుకోవడానికి అవి మనకు ఉపయోగపడతాయి. విశ్వాసులకు దేవుడు వాటిల్లో ఉంచబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు, లేకపోతే పదార్థములు, లేకపోతే ఉపకరణములు, దేవుని యొక్క పరికరాలు, లేకపోతే దేవుని సాదృశ్యాలు అని చెప్తే బాగుంటుంది. ఏంటా దేవుని సాదృశ్యాలు అనగలిగితే అక్కడ చూడగలిగితే 3 కనబడతా ఉన్నాయి. ఒకటి మన్నా అనేటువంటి పదార్థం అక్కడ కనిపిస్తూ ఉంది. రెండవది చేతి కర్ర ఒకటి దాంట్లో ఉంచబడుతూ ఉంది. మూడవది దేవుని యొక్క ఆజ్ఞలు, రాతి పలకలు. ఈ మూడింటి గురించినటువంటి వివరణ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన్నా అనేది ఏంటంటే అది క్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన పలికినటువంటి మాట ఏంటంటే నేనే జీవాహారం. ఆ మందసంలో ఉంచబడింది ఏంటి? జీవాహారం ఉంచబడింది. ఆ జీవాహారమును ఖచ్చితంగా ప్రతి విశ్వాసి భుజిస్తూనే ఉండాలి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు మనం ఎంత మేరకు పక్కన పెట్టడానికి లేదు. దానికి కూడా ఒక కొలతను ఇస్తూ ఉన్నాడు. ఎంత మన్నాను ఉంచాలి అనే దానికి కొలతను కూడా ఇస్తా ఉన్నాడు. ఎక్కడ? నిర్గమాకాండము 16వ అధ్యాయం 33వ వచనంలో చూడగలిగితే ఆ కొలత మనకు కనిపిస్తుంది. ఓమేరు పట్టు పాత్ర, ఆ పాత్రలో మన్నాని పోయాలి. ఆ పాత్రను యెహోవా సన్నిధిలో మందసంలో ఉంచాలి అనేటువంటి ఆజ్ఞ ఇక్కడ కనపడతాం. ఓమేరు అంటే ఏంటంటే దశమ భాగము అనేటువంటి ఒక వివరణ ఉంది. దశమ భాగానికి గుర్తుగా దేవుడు అక్కడ కొలతల ప్రకారముగా మనుషుల యొక్క విశ్వాస జీవితాన్ని ఉంచుతా ఉన్నాడు. తగు మాత్రము అనేటువంటి మాటని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు? తగు మాత్రము, అవసరమైనంత అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇశ్రాయేలులకు దేవుడు ఎడారి ప్రయాణంలో ఆహారాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. ఎట్లా ఇస్తూ ఉన్నాడు? ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. ఏంటి మన్నా అంటే? అది తెలియపడనటువంటి పదార్థం. అది ఏంటో తెలియదు, కానీ దాని పోలికలను అయితే చెప్తూ ఉన్నాడు దేవుడు. ఎట్లా పుదీనా లాగుంటుంది, జీలకర్ర లాగుంటుంది, అట్లా చెప్తా ఉన్నాడు పోలికలు. దాన్ని పర్ఫెక్ట్గా ఏంటి అనేది అని ఆలోచించగలిగితే అది జీవాహారము. దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఈరోజు మీరు భుజించాలి కాబట్టి, శరీరానికి మీకు ఆహారం కావాలి కాబట్టి ఎవరికి ఎంత అవసరమో అంతే దాన్ని పోగేసుకోండి అన్నాడు. చాలామంది ఏం చేస్తా ఉన్నారు? ఎక్కువ పోగేసుకుని ఇక వచ్చిందే కదా, దొరికిందే సందని చెప్పి బొట్లన్నింటినీ పోగేసుకుని ఇంట్లో పెట్టుకున్నారంట. తీసుకెళ్ళి గుడారాల్లో పెట్టుకున్నారు. ఏమైంది? తెల్లారిపాటికి
పాడైపోయింది. దేవుడు ఏమంటున్నాడంటే మన్నా అనేటువంటి ఆహారాన్ని దేవుడు ఎట్లా తన ప్రజలకు ఇస్తూ ఉన్నాడంటే తాజాగా, ఫ్రెష్ అన్నాడు దాన్ని. అందుకనే పులిసిపోయినటువంటి రొట్టెలు తినకూడదు, నిలవ చేయబడిన రొట్టెలు తినకూడదు, లేకపోతే బూజు పట్టిపోయినటువంటి వాటిని వాడకూడదు, అది పాయిజన్ అని చెప్తూ ఉన్నాడు. పాయిజన్, విషం. నిలవ ఎక్కువ ఉంటే విషం వచ్చేస్తా ఉంటుంది దాంట్లో నుంచి. విషాన్ని మనం తీసుకోకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకి ఏంటి అంటే ఆయన జీవాహారం, ఆయన ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తన ప్రజలకు ఇచ్చాడు. ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో చూడగలిగితే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఆ మనసులో పెట్టబడినటువంటి జీవాహారము ఎవరయ్యా అంటే అది క్రీస్తుకు ముంగుర్తు. యేసు క్రీస్తు వారు దాంట్లో జీవాహారముగా మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అందుకే ప్రజలకు దాని పేరేంటి సరిగా తెలియలా. దాని పోలికలైతే చెప్తూ ఉన్నారు. దాని పోలికలు తెలుసు చాలా మందికి, దేవుని యొక్క పోలికలు తెలుసు చాలా మందికి. కానీ దేవుని ఆస్వాదించడం మర్చిపోయారు చాలా మంది. దేవుని ఆశీర్వదించలేరు ఇప్పటి వరకు. చెప్పుకుంటారంటే మేము క్రైస్తవులని చెప్పుకుంటారు, కానీ వాస్తవానికి వారు భుజిస్తూ ఉన్నటువంటి ఆ ఆహారం యొక్క విలువ చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియకపోవటం వల్ల వాళ్ళు ఇంకా అజ్ఞానంలోనే ఉండిపోయారు, లోకంలోనే ఉండిపోవాల్సి వస్తాం. ఇంకా ఏమంటున్నాడు? 6వ అధ్యాయం 35వ వచనం, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు. ఈ మన్నాని భుజించినప్పుడు మనం ఈ లోకంలో దేనికోసం చూస్తూ ఉంటున్నామో ఆకలి దప్పుల కోసం చూస్తూ ఉంటాం. ఆకలి కోసం దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఆకలి కోసం వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, నరహత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, ఈ జోదం ఆడేవాళ్ళు ఉన్నారు, రకరకాల నేరాలు ఘోరాలు చేసే ఉన్నారు. ఏంటంటే ఆకలి. ఒకవేళ వాడు కడుపు నిండితే తరతరాలకి దాచుకోవాలి, ఇంకా పోగేసుకోవటమే మనుషుల పని స్వార్థపూరితమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. తగుమాత్రము జీవించేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ఎక్కువ ఇప్పుడు నా కడుపు నిండితే రేపుడు కూడా దాచుకోవాలి, రేపుడికి కాదు నెల రోజులకు కూడా దాచుకోవాలి, నెల రోజులకు కాదు సంవత్సరం కూడా ఉండాలి. ఇక అవసరమైతే తరతరాలుగా కావలసినటువంటివన్నీ కూడబెట్టేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో మనుషులు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు. ఇక రేపటిని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇక రేపటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడు పోషించే దేవుడు కదా. దేవుడు పోషిస్తాడు, దేవుడు సంరక్షిస్తాడు. దేవుడు ఏం కావాలో మనము అడగకముందే మన అక్కరలు తీర్చే దేవుడు. కానీ చాలామంది దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని జ్ఞానముతో పని చేయటం, దేవుని జ్ఞానముతో ఈ లోకంలో నివసించడం మానేసి సొంత జ్ఞానంతో నివసిస్తూ ఉంటారు. సొంత జ్ఞానముతో వెళ్ళిపోతున్నాము అనుకుంటారు. కానీ నీ పడవలో యేసుక్రీస్తు ఉన్నాడా చూసుకోవాలి. యేసుక్రీస్తు వారు నీలో ఉన్నాడా? నువ్వు నివసించేటువంటి ఇంట్లో యేసుక్రీస్తు వారు ఉన్నారా? నువ్వు నివసించేటువంటి సంఘంలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? నీ చుట్టుప్రక్కల దేవుడు ఉన్నాడా? దేవుని సన్నిధి నీతో ఉందా? ఆయన పోషించబడుతూ ఉన్నాడు, తెలుస్తూ ఉందా నీకు ఆ విషయం? ఆయన కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిందంట ఈ మన్నా? ఎక్కడి నుంచి వచ్చింది అని చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో ఉంటుంది వివరణ. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అది దాని వివరణ. ఎక్కడి నుంచి వచ్చింది అది? మన్నా పరలోకము నుంచి దిగి వచ్చింది. మనుషులకు అందుకే తెలియట్లా పరలోకము నుంచి వచ్చినటువంటి దేవుని విలువ, జీవాహారం విలువ, జీవ జలముల విలువ తెలియట్లేదు. ఇంకా ఎంతకాలం తెలుసుకుంటారు? బైబిల్ ప్రకటించబడతానే ఉంది, బోధించబడతానే ఉంది, వివరించబడతానే ఉంది, ఉపదేశములు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంకా ఆ బరిలోకి, ఆ గుడారంలోనికి, దేవుని సన్నిధిలోనికి, ఆ ప్రత్యక్షతలోనికి, ఆ ఆశీర్వాదములలోనికి, ప్రభు సన్నిధిలోకి చాలామంది ఇంకా రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే రకరకాలైనటువంటి తప్పుడు బోధలు.
ఆత్మలు రక్షించుకోవడానికి రకరకాలైనటువంటి అన్యాచారాలు తీసుకొచ్చేస్తాం. అన్యాచారాలు మనకెందుకు, వాళ్ళ దాన్ని చేసుకొని పాపం ఎవరి ఆచారాలు వాళ్ళకున్నాయి, ఎవరి సరిహద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. మనకి ఇంటి పత్రాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్లో ఏమని రాసి ఉంటుంది, సరిహద్దులు ఉంటాయి. సరిహద్దులు దాటి వెళ్తే అవతల అది వేరే స్థలం, అది అవతల నీకు అవసరం లేదు, నీ స్థలాన్ని నువ్వు కాపాడుకో. అవతల స్థలంలోకి నీకేం పని? అవతల స్థలంలోకి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళకూడదు, అవతల స్థలంలోకి వాళ్ళు నీ స్థలంలోకి రావాలి. అప్పుడు నువ్వేం చేయాలంటే నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న క్షమాపణ, నీలో ఉన్న జాలి, కరుణ వాళ్ళని ఆహ్వానించాలి. రండి అయ్యా, పర్లేదు రండి, కూర్చోండి, ఇక్కడ సేద తీరండి, ఇక్కడ మీ ఆకలి తీర్చుకోండి, ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. అది మనం చేయాల్సిన పని. అంతేగాని మనం అవతలోడి స్థలంలోకి వెళ్ళిపోయి ఇది నాది అంటే ఆడు ఊరుకోడు, కొడతాడు, తిడతాడు, బూతులాడతాడు, ఇష్టం. ఎందుకంటే అతను పుట్టి పెరిగింది అదే స్థలంలో. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నీకంటూ దేవుడు కొన్ని సరిహద్దులు ఉంచాడు, ఆ హద్దుల్లో ఉండాల్సిందే. హద్దులు దాటితే ప్రమాదం తప్పదు, షాక్ కొడుతుంది, ట్రాన్స్ఫర్. అది ముట్టుకుంటే మాడి మసి అయిపోతాం. దేవుడు మనకి సరైనటువంటి మార్గాన్ని సరళం చేశాడు, మనకంటూ కొన్ని హద్దులను ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథమే మనకున్నటువంటి హద్దులు. ఇంకా చెప్పాలంటే శరీర కార్యాలు జోలికి వెళ్ళకూడదు, అవి హద్దులు మనకి. శరీర కార్యాల జోలికి వెళ్తే ఏమవుతుంది? ఎక్కువ ఆశిస్తూ ఉంటాం, ఎక్కువ ధనం ఎక్కువ కావాలి, జనం ఎక్కువ కావాలి, పేరు ప్రతిష్టలు ఎక్కువ కావాలి, ఈ లోకంలో నేను ఒక మంచి స్థాయిలో ఉండాలి. లోకం గురించి ఆలోచిస్తూ ఉంటారు శరీర కార్యాలుంటే. దేవుడు స్వతంత్రం ఇచ్చింది ఎక్కడ అంటే తన రాజ్యంలో స్వాతంత్ర్యం ఇచ్చాడు. తన రాజ్యంలో నువ్వు స్వతంత్రంగా ఉండొచ్చు. లోకంలో జాగ్రత్తగా ఉండాలి, లోకంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైనటువంటి విశ్వాసి, ఆయన ఏమంటున్నాడు? పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఎక్కడున్న విషయం? మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో చూడగలిగితే, రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఇంకంతే. అనవసరమైనటువంటి వాటి గురించి మనం వెళితే ప్రమాదాల్లో పడతాం. ఏమండి, ఇప్పుడు ఎంత తినాలో అంతే తినాలి. చికెన్ కూర ఉంది కదా, బిర్యానీ ఉంది కదా అని చెప్పి వేసుకుని ఇక గంటల కొద్దీ కూర్చొని తింటున్నావు అనుకో, ఏమవుద్ది? వాంతి అవుద్ది, పట్టదు, కడుపులు నొప్పి వస్తుంది, వాంతి అయింది. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి రకరకాలుగా నిన్ను అడుదొల్లిచ్చి ఇడుదొల్లిచ్చి వాతులు చూపించి అప్పుడు బయటకు వస్తుంది కదా. అంత ఎందుకు శ్రమ? ఎంత కావాలో అంతే తినాలి. ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి, కొలెస్ట్రాల్ పెరిగితే హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తే కాలం కంటే ముందుగానే చచ్చిపోతాం. అందుకు దేవుడు ఏమంటాడంటే, రేపటి గురించి రేపు అనేది దాని సంగతులు చూసుకుంటుంది. కాలం అంట ఏం చేస్తూ ఉంటుందంటే, ఈ కాలం అనేది మనుషులకు కూడా సహాయం చేస్తూ ఉంటుంది. కాలం కూడా మనుషులకు సహాయం చేస్తూ ఉంటుంది. ఎట్లా చెప్పినా శీతోష్ణ స్థితులు. ఎండాకాలం ఎండ వస్తుంది, వర్షాకాలం వర్షం వస్తుంది, చలికాలం చలి. ఏమండి, ఇప్పుడు కరోనా కాలం అంట కొత్తగా ఒకటి. అన్ని కాలాలతో పాటు కరోనా కాలం కూడా ఒకటి వస్తుందంట. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే చలికాలం ఎట్లా ఉండాలో అలా ఉండాలి, ఎండాకాలం ఎలా ఉండాలో అలాగే ఉండాలి, శీతాకాలం ఎలా ఉండాలో అలా ఉండాలి, కరోనా కాలంలో ఎలా ఉండాలో అలా ఉండాలి. హద్దులు దాటితే ప్రమాదం. తినే ఆహారంలో కూడా అంతే, ఎంత తినాలో అంతే తినాలి. దేవుడిచ్చిన దాంతో తృప్తిగా ఉండాలి. ప్రార్థన చేస్తా ఉన్నాడు కదా భక్తుడు, అయ్యా నాకు కావలసినంత ఇవ్వు, ఎక్కువిస్తే ఒకవేళ నేను నిన్ను మర్చిపోతానేమో, నిన్ను దూషిస్తానేమో, నాకు కావలసింది మాత్రం చాలు. ఒకవేళ తక్కువ ఇచ్చావనుకో దేవుడు అక్కడ కూడా నేను దూషిస్తానేమో. ఏదేమైనా సరే ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా నీకు అవిధేయుడిగా ఉంటానేమో, నాకు సరిపోయినంత ఇవ్వు అంటున్నాడు ఒక భక్తుడు ప్రార్థన ద్వారా. అందుకే మనల్ని ఏమన్నారంటే మధ్య తరగతి కుటుంబము అన్నారు. మనం ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు మనల్ని? మధ్య తరగతి కుటుంబము. మనకి ఎక్కువ ఏముండదు, పెద్ద పెద్ద ఆస్తులు ఏముండవు,
అట్లా అని చెప్పి మరీ పేదవాళ్ళు ఏం కాదు. కట్టుకుంటాకి బట్ట ఉంది, తింటాకి ప్రతి 3 పూటల అన్నం ఉంది, ఉంటాకి ఇల్లు ఉంది. ఇంకంతే, ఇంకేం కావాలి? చాలు. ఎక్కువ ఆస్తిపాస్తులున్నా ప్రమాదమే, దొంగలు వచ్చి దోచుకెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఆస్తిపాస్తుల గురించి ఇంట్లోనే గొడవలు, సొంత వారే గొడవలు పెడతా ఉంటారు. ఏమండి? అందుకనే తగుమాత్రము జీవితాన్ని దేవుడు మనకిచ్చేసాడు. దేవుడు అందుకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసేసాడు. ఇక మనం దిగులు పడవలసినటువంటి అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం, విసిగిపోవాల్సిన అవసరం. చాలా మంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయ్యో ఎట్లా, రేపటికి ఎట్లా, రేపటికి ఎట్లా 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 అని ఆలోచిస్తూ ఉంటారు. ఏం అవసరం లేదు. శుభ్రంగా హాయిగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకో, మోకరించి ప్రార్థన చేసుకో. దేవుడు మీకు కావలసిన ప్రతీది ఏర్పాటు చేస్తాడు. ఇకంతే. ఆయనే జీవాహారం, ఆయనే జీవాహారం. శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆత్మకి ఏం కావాలి? ఆత్మీయ ఆహారం కావాలి. ఆత్మీయ ఆహారము ఎక్కువైన ప్రమాదమే. ఆత్మీయ ఆహారం కూడా ఎక్కువైన ప్రమాదం. చాలా మంది బైబిల్ చదివేస్తూ ఉంటారు, చదువుడే చదువుడు, ఒకటే చదువుడు, పేజీలు తిరగేస్తూ ఉంటారు. బైబిల్ మొత్తం అయిపోయిందండి, ఈ నెలంతా బైబిల్ చదివేశానని అంటారు. పేజీలు తిరగేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం లాభం? ఒక పదం చాలు, ఒక్క పదమే. ఆ పదాన్ని తీసుకుని ఆ పదంలో ఏముందో చూడు. దాంట్లో చాలా పెట్టేస్తాడు దేవుడు. నీకు కావలసినటువంటి మొత్తం ఆహారం, ఈ రోజుకి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం ఆ ఒక్క పదంలోనే ఉంటుంది. ఆ పదాన్ని ధ్యానించు చాలు. ఉంది కదా అని చెప్పేసి తిరగేసుకుంటా మొత్తం భవిష్యత్తు మొత్తం ఇప్పుడే తెలిసేసుకోవాలనుకుంటారు చాలామంది. భవిష్యత్తు మొత్తం ఒక్క రోజులో అర్థం కాదు, బైబిల్ అంతా ఒక రోజులో అర్థం కాదు. సుమారుగా 5 సంవత్సరాలు పట్టింది మాకు ఈ మాత్రమైనా మాట్లాడడానికి. 5 సంవత్సరాలు పట్టింది మాకు. ఇదిగో ఈ ఒక్కొక్క విషయం ధ్యానం చేయడానికి. మూల గ్రంథాల్లోకి వెళ్ళి అక్కడే ఉందో చూసి, గ్రీకులోకి వెళ్ళి అక్కడే ఉందో చూసి, కాస్త ఇంగ్లీష్ మళ్ళీ దాంట్లో చూసుకుని ఆ భాషలో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, ఆ పదం ద్వారా ఎన్ని అర్థాలు ఉన్నాయి, నిజమైనటువంటి గింజ ఏది, నిజమైన పొట్టేది, నిజమైన ఆహారమేది తెలుసుకోవడానికి. విశ్వాసులు కూడా ఎక్కువగా దేన్ని కూడా మనం ఎక్కువగా వద్దండి. ఏది కావాలో అదే. ఎక్కువగా చేస్తే నిష్ప్రయోజనము అంటున్నాడు. ఎక్కువగా చేస్తే నిష్ప్రయోజనం. బైబిల్ మనతో ఏం మాట్లాడుతుంది? నీలో ప్రేమ ఉండాలి, నీలో క్షమాపణ ఉండాలి, నీలో త్యాగం ఉండాలి. ముందు ఈ 3ంటిని ప్రాక్టీస్ చేయండి. ఇక బైబిల్ వివరణ, భక్తుల యొక్క జీవిత చరిత్రలు ఇవన్నీ నెమ్మదిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనకి యేసుక్రీస్తు వారి ముఖ్యం కదా. ఆయన జీవితం ఎట్లా ఉందో మన జీవితం అట్లా ఉండాలి. ఆయన ఈ లోకానికి ఏమై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అటువంటి వెలుగును మనం ఈ లోకంలో పంచే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించేసుకుందాము. లోక జ్ఞానాన్ని చాలామంది సంపాదించుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ వాక్యముందు ఉన్నటువంటి విషయాలను నెమ్మదిగా తెలుసుకోవాలి. డిగ్రీ చదివామనుకోండి, ఆ సంవత్సరంలో డిగ్రీ అవగొట్టేయాలి, కంప్లీట్ చేసేయాలి. లేకపోతే పాస్ ఫెయిల్ అయిపోతావు. యేసుక్రీస్తు వచ్చే నాటికి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బైబిల్లో ఉన్నటువంటి అందరి భక్తుల జీవితాలు నీకు ఒక అవగాహన ఉండాలి, మంచిదే. అయితే అందరికంటే యేసుక్రీస్తు వారి జీవితంలో నీలో ఉండాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎక్కడ చూసినా, ఎవరి జీవితంలో చూసినా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క ఆనవాళ్లు కనపడతా ఉంటాయి. యోసేపు ఉన్నాడు అనుకోండి, యోసేపుకి ఏం తెలుసు? క్షమించడం తెలుసు. అన్నలను క్షమించాడు కదా. యేసుక్రీస్తు క్షమించేటువంటిది కదా. రకరకాలుగా విశ్వాస జీవితాలు కనపడతా ఉంటాయి మనకు. దావీదు గారు భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు! దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన జీవితం మొత్తం ధారపోసేశాడు. యేసుక్రీస్తు వారు కూడా మన జీవితాన్ని కట్టడం కోసం తన జీవితాన్ని ధారపోస్తాడు. దేవుడు మన కోసం కావలసినటువంటి ఆహారం అంతటినీ ఉంచేశాడు. పరలోక జ్ఞానం చాలా అవసరం. కానీ పరలోక జ్ఞానం మొత్తం ఒకేసారి రాదు. నెమ్మదిగా ఒక్కదానికొకటి
మనం ఎట్లా చదువుతాం? 1వ తరగతి తర్వాత 2వ తరగతి, 2వ తరగతి తర్వాత 3వ తరగతి, ఒక్కొక్క తరగతి వెళ్ళాలి. అంతా ఒకేసారి రావాలనుకున్నాం అనుకో, దాని బేస్ ఏంటి? దైవ జ్ఞానం సంపాదించుకోవాలి. దాని బేస్ అది. డివైన్ నాలెడ్జ్ కావాలి, దేవుని జ్ఞానం కావాలి. దాని బేస్ అది. లోక జ్ఞానం కోసం కాదు మనం తాపత్రయపడింది. లోక జ్ఞానం కోసం తాపత్రయపడితే అదంతా వృధా అంటున్నాడు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో చూడగలిగితే, హితోపదేశము వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఎక్కువగా కూడా అవసరం లేదు చదివేది. చాలా మంది చూడండి బాగా చదువుకుంటారు, పిచ్చోళ్ళు అయిపోయి తిరుగుతూ ఉంటారు. మెంటలు వచ్చేద్దండి ఎక్కువ చదివితే. ఎక్కువ చదవవసరం లేదు. ఎక్కువ చదవాలి, టైం తీసుకుని చదువుతా ఉంటాం. లేకపోతే ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి. ప్రశ్నలకు సమాధానాలు ఒకరోజే తెలిసేసుకోవాలంటే అట్లా. క్రైస్తవ జీవితం అంటే నెమ్మదిగా నువ్వు చచ్చిపోయేదాకా అవకాశం ఉంది నీకు. తెలుసుకుంటా చచ్చిపోతే పర్లేదు. ఏమీ తెలుసుకోకుండా చచ్చిపోతే కష్టం. పరుగు పందెంలో పాల్గొన్నావు, పరిగెడతా చచ్చిపోయావనుకో, మంచిదే కదా. వాడు పందెంలో పాల్గొన్నాడు, పరిగెడుతూ చచ్చిపోయాడు, పోరాటంలో చచ్చిపోయాడు, అది మంచిదే. అది మంచి మరణం, విజయానికి గుర్తవుద్ది. అట్లా ఏం తెలుసుకోకుండా మూలం కూర్చున్నావు అనుకో, కష్టం. అది తెలుసుకుంటా ఉండాలి, సమయం తీసుకుంటా ఉండాలి. దాన్ని ఎంత మనకి కావాలో అంతే తీసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? పుస్తకాలు చాలా రాసేస్తారంట. ఇప్పుడు ఏంటంటే పుస్తకాలు రచించుకుంటా వచ్చేస్తారు. అది ఎంత సొంత జ్ఞానం. అసలు ఏ పుస్తకాలతో పని లేదు మనకి. బైబిల్ గ్రంథం ఒకటి చాలు, ఏం అవసరంలా. పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం, పత్రికలు సరిగ్గా చదవగలిగితే ఇది చాలు. అది తెచ్చుకుని ఇది తెచ్చుకుని చాలా మంది ఏమంటున్నారు, ఎక్కడ ఉంటాడంట క్రీస్తు? ఎక్కడెక్కడో ఉంటాడంట క్రీస్తు. ఎక్కడెక్కడో ఎందుకు ఉంటాడు? ఆయన బైబిల్లో ఉంటాడు కదా. యెహోవా దేవుడు ఎక్కడుంటాడు? మందస్వరూపంలో ఉంటాడు. క్రీస్తు ఎక్కడుంటాడు? క్రీస్తు నీలో ఉంటాడు. జీవాహారం ఎక్కడ ఉంటుంది? జీవాహారం నీలో ఉంటుంది కదా. జీవాహారం మనలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడో ఎతకాల్సిన అవసరం ఏముంది? విస్తారమైనటువంటి విద్యాభ్యాసము చేయుట దేహానికి ఆయాసకరము. ఎంత చదవాలో అంత చదువుకుంటే చాలు. ఏమండి, ఐఏఎస్లు అయిపోయి ఐపీఎస్లు అయ్యి పోలీసు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అందరూ ఏం చేయట్లా. ఎవరి దగ్గర తొత్తులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేయట్లా పాపం. వాళ్ళు కూడా ఒక బాస్ దగ్గర పనిచేయాలి, చేతులు కట్టుకోవాలి, సెల్యూట్ కొట్టాలి. వాళ్ళకు కూడా చాలా బాధ్యతలు ఉంటా ఉన్నాయి. జీతం కోసం పనిచేయాలి. ఆడు ఉమ్మేసినా తుడుచుకుని వెళ్ళిపోవాలి, తిట్టినా తుడుచుకుని వెళ్ళిపోవాలి, కొట్టినా ఏమనకూడదు. ఎంత చెట్టుకంత గాలి ఉంది, మనకే కాదు. కాబట్టి దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ, నువ్వు సత్యాన్ని తెలుసుకో. అసత్యం జోలికి నువ్వు ఎంత వెళ్ళినా కష్టం. పౌలు గారంట సువార్త ప్రకటించాడంట ఒకనొక ప్రాంతంలో. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరంట అప్పటిదాకా ఏయో పుస్తకాలు చదువుకున్నారంట, ఏయో పుస్తకాలు రాసుకున్నారంట, ఏదేదో ఆచారాలు వ్యవహరిస్తూ ఉన్నారంట. అయితే పౌలు గారు చెప్పినటువంటి సువార్తను నమ్మి, పౌలు గారు ఎక్కడి నుంచి చెప్పాడు? బైబిల్లో నుంచి చెప్పాడు. ఎక్కడి నుంచి బయట ఏం చెప్పలా. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలనే చెప్పాడు. క్రీస్తులో దాన్ని ప్రత్యక్షతను చూపించాడు. చాలా మంది బోధలు కూడా ఎట్లా ఉన్నాయంటే, బైబిల్లో చెప్తే చాలండి, బయటికి ఎక్కడికెక్కడికో వెళ్ళి పెట్టకథలు చెప్తూ ఉంటారు. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి న్యూస్లో ఉన్నటువంటి వార్తలన్నీ చెప్పేస్తూ ఉంటారు. న్యూస్లో ఉన్న వార్తలు మనకెందుకు? ఫేస్బుక్లో తెలుసు, సోషల్ మీడియాలో తెలుసు, టీవీ ఆన్ చేస్తే వస్తాయి. మళ్ళీ అవి ఎక్కడెందుకు? మళ్ళీ ఈ ప్రసంగాల్లో అవసరం లేదు. బైబిల్లోనే ఉంటాయి. ఉపమానాలు కావాలన్నా బైబిల్లోనే ఉంటాయి. ఏమండి, బైబిల్లోనే పాటలు ఉంటాయి, బైబిల్లోనే ప్రార్థనలు ఉంటాయి, బైబిల్లోనే పెద్ద పెద్ద ప్రసంగాలు ఉంటాయి. యేసు క్రీస్తు వారి జీవితమే ఒక యూనివర్సిటీ. నువ్వు దాన్ని వెలికి తీసే కొలది నీకు ఆహారము వస్తూనే ఉంటుంది. అది జీవపు ఊట. అర్థమవుతుందా? ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు.
ఏయో పోలికలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ చెప్పకూడదు. పోలికలుంటే అయిపోయిందా? పోలికలుంటే దేవుడే, పోలికలుంటాయి, చాలా వాటికి పోలికలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఫారిన్ కంట్రీస్లో అవన్నీ చూసామనుకో, ఇళ్ళును పోలినటువంటి ఇళ్ళు ఒకటే స్ట్రక్చర్లో ఉంటాయి. అన్ని ఇళ్ళు, కొలతలు, రూపము, దాని మొత్తం, దాని రంగులు, అదంతా పెద్ద కాలనీగా కనపడుతుంది. కాకపోతే వాటికి నెంబర్లు ఉంటాయి. నెంబర్ను బట్టి ఆ ఇంట్లో, నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళాలి. వేరే ఇంట్లోకి వెళ్ళావనుకో వాళ్ళు కొడతారు. వేరే ఇంట్లోకి మనకు అవసరం లేదు. పోలికలు ఉన్నంత మాత్రాన వేరే ఇళ్లతో మనకు పని లేదు. ఏమండి? అంతే కదా. మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలను చూస్తే మనం గుర్తుపడతాం. అంతే కదా. వేరే వాళ్ళు మన పిల్లలు అనలేం కదా. అంటే మంచిదే, పెంచుకోవచ్చు, కానీ రక్తం వేరు కదా కదా. మంచిగా చూడుకో. వేరే వాళ్ళని కూడా మన పిల్లలే ప్రేమించవచ్చు, వాళ్ళ మీద జాలి చూపించవచ్చు, వాళ్ళకి అన్నం లేకపోతే అన్నం పెట్టవచ్చు, ఉంది. ఆదరించేటువంటి హక్కు అందరికీ. కానీ ఇక్కడ మనది అనేది ఒకటి ఉంది. వేరే దాన్ని మనదని చెప్పలేం. పోలికలు. అందుకే తాగుడు అనేది తక్కువ తాగాలి. ఎక్కువ తాగేసావనుకో అదంతా మందే అనిపిస్తుంది. ఎక్కువ తాగకూడదు, తక్కువ. ఏమండి? అసలు మానైతే ఏ గొడవ లేదు, కళ్ళు క్లియర్గా కనపడతాయి. మన ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే తోలుతా వెళ్తావు, ఎవరిదో ఇంట్లో వెళ్తావు, ఇబ్బందులు పడదు. అర్థమవుతుందా మీకు? మనదంటూ ఒకటి ఉంది, అది చాలు. దాన్ని చక్కగా హాయిగా రోజుగా అనుభవిస్తూ భుజిస్తే చాలు. అది కాకోకుండా వేరే వేరే జ్ఞానాలు సంపాదించేసి అదే ఇది అన్నాం అనుకో, ఎట్లా అవుద్ది? అసలు ఎటు చూసినా అవ్వట్లేదు విషయం. ఎట్లా లెక్క పెట్టుకున్నా అవ్వట్లా. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. నీ సొంత జ్ఞానముతో ఎన్ని కుయుక్తులు, కుట్రలు, తంత్రములు, మంత్రాలు ఉపయోగించినా, దేవుని వాక్యానికి వాటిని జోడించినా, ఆ పుస్తకాలన్నీ చివరికి ఏమవుతాయి? చింపివేయబడతాయి, కాల్చివేయబడతాయి. ఏమంటున్నాడు దేవుడు? వాక్యానికి సంబంధించినటువంటి విషయంలో ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. నీ సొంత జ్ఞానం అవసరం లేదు. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే కనపడాలి నీ యొక్క ప్రతి వ్యాఖ్యలో. పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే బోధించాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి అలంకారాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఉనికి అసలు నీకేమీ లేదు. ఈ లోక సంబంధమైనటువంటి ముద్రలు నువ్వు కలిగి ఉండటానికి వీల్లేదు. మనకున్నటువంటి ఆహారము, జీవాహారం, రొట్టె, ద్రాక్షారసం. యోగ్యమైన వాడు మాత్రమే దానిని తీసుకోవాలి. అయోగ్యమైన వారిగా సంఘాలలో క్రైస్తవులు ఉండటానికి వీల్లేదు. యోగ్యులైపోవాలి. ఆయన సన్నిధిలో జీవాహారాన్ని భుజించడానికి ఆసక్తి చూపించాలి. ఈ లోకానికి సంబంధించి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూడగలిగితే, లోక సంబంధమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్ముని చెరపట్టుకొని పోవువాడనైనా ఉండునేమో. ఎవడైనా తీసుకెళ్ళిపోతాడేమో, జాగ్రత్త. ఈ లోక జ్ఞానాన్ని నీకు చూపించి ఇదే మన్నా అని, ఇదే జీవాహారం అని, ఇదే సత్యం అని చెప్పి నిన్నెవడన్నా తప్పుదారి పట్టించాడు, జాగ్రత్త. అపవాది నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా నువ్వే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు లోక జ్ఞానం పనికిరాదు నీకు. అందుకు నీకు పరలోక జ్ఞానం కావాలి, కాపాడుకోవాలి. అంటే దేవుడు ఏముంచాడు? మందసంలో మన్నాని ఉంచాడు. ఈ మన్నా ఎవరికి సాదృశ్యం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆయనే జీవాహారం. ఈ జీవాహారమును భుజించువాడు యోగ్యమైన వాడయ్యి ఉండాలి. మరొక విషయాన్ని చూడగలిగితే దేవుడు ఏముంచుతున్నాడు ఆ యొక్క మందసంలో అంటే చేతి కర్రను ఉంచుతూ ఉన్నాడు. చేతి కర్ర. ఏంటి ఈ చేతి కర్ర అని చూడగలిగితే సంఖ్యాకాండము 17వ అధ్యాయం 1వ వచనంలో చూడగలిగితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది కాస్త వివరణ.
దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలను పిలుస్తూ ఉన్నాడు. 12 గోత్రాలలో 12 కర్రలను ఆయన ఏమంటున్నాడు, ఒక దగ్గరికి పోగు చేయమంటున్నాడు, ఆయన దగ్గర ఉంచమంటున్నాడు. ఒక్కొక్క కర్ర మీద తమ తమ పితరులకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రధానులకు సంబంధించినటువంటి పేర్లు రాయమంటున్నాడు. పేర్లు ఒక్కొక్క కర్ర మీద. అట్లాగే అహరోనుకు సంబంధించినటువంటి కర్రను కూడా, అంటే లేవీలకు సంబంధించినటువంటి కర్రను కూడా ప్రత్యక్ష గుడారము ఎదురుగా ఉంచమంటూ ఉన్నాడు. దాని మీద కూడా అహరోనుకు సంబంధించినటువంటి పేరును రాయమంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉంటున్నాడు, ఆ కర్రలన్నింటిలో ఒక కర్రను ఎన్నుకోబోతా ఉన్నాడు. దేవుని పనికి ఆ కర్రను ఎన్నుకోబోతా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టు వారు చేశారు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు చూసావా, దేవుడు ఆజ్ఞేయగా అక్కడ జరిగినటువంటి పని, నేను ఎవరిని ఏర్పరచుకుందును వాని కర్ర చిగురించును. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, చిగురు పడుతుంది. నేను ఎంచుకున్నటువంటి వ్యక్తిలో నుంచి, నేను ఎంచుకున్నటువంటి కుటుంబంలో నుంచి, నేను ఎంచుకున్నటువంటి సంఘములో నుంచి నాయకుడు లేస్తాడు. నేను ఎంచుకున్నటువంటి కుటుంబంలో నుంచి యజమాని లేస్తాడు. నేను ఎంచుకున్నటువంటి సమాజంలో నుంచి వ్యక్తి లేస్తాడు. 10,000 మందిగా మారుతాడు. అంతటి శక్తిని నేను ఇస్తాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి దేవుడు. యెషయాకారుడు చెప్తా ఉన్నాడు 11వ అధ్యాయం 1వ వచనంలో చూడగలిగితే, యెషయే మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎవరయ్యా ఆ చిగురు అంటే ఏంటి? ఈ చిగురుకు ఉన్నటువంటి సాదృశ్యము, దేవుడు అక్కడ చేసినటువంటి అద్భుతానికి, లేకపోతే దేవుడు అక్కడ చేసినటువంటి ఎన్నికకు గాను ఉన్నటువంటి ఆ సూచన ఏంటి అని ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథంలో మనకు వివరణ కనపడతా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 16వ వచనం ఏమనుంది అక్కడ? యేసు అను నేను నా దూతను పంపియున్నాను, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కయునై ఉన్నాను. యేసుక్రీస్తు వారికి ఆ చిగురు సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. యేసుక్రీస్తు వారికి ఆ చిగురు సాదృశ్యంగా కనిపిస్తోంది. లోక రక్షకుడు పుట్టబోతా ఉన్నాడు, నాయకుడు పుట్టబోతా ఉన్నాడు, రాజు పుట్టబోతా ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో మానవునిగా శరీరాన్ని ధరించుకోబోతా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి సూచనల ప్రకారము ఇశ్రాయేలులు చేయగా వాటి విషయాలను నేటి సంఘం ధ్యానించినచో అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జాడలు కనిపిస్తాయి. పౌలు గారు చెప్తున్నాడు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనంలో చూడగలిగితే, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసు పుట్టించాడు. చాలా క్లియర్గా చెప్తున్నాడు కదా, రక్షకుడకు యేసు పుట్టించను. పౌలు గారు ధర్మశాస్త్రం తెలుసు పౌలు గారికి, అందుకనే ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయాలను తీసుకొచ్చి క్రీస్తును గురించినటువంటి వార్తను చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నటువంటి విషయాలు ఏంటి? ఈ చిగురు పుట్టడం అంటే క్రైస్తవులు ఎలా అర్థం చేసుకోవాలి? నూతన జన్మ, నీలో క్రీస్తు పుట్టాలి, నీలో చిగురులు వేయాలి. ఏ చిగురులు వేయాలి? క్రీస్తు అనేటువంటి వారసుడు నీలో పుట్టాలి. క్రైస్తవుల్లో, క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ వ్యక్తిగత జీవితాలలో యేసుక్రీస్తు వారు పుట్టారా? ఉన్నాడా? ఉంటే ఆ సంగతి వేరే. ఇక ఎవరి గురించి ప్రకటిస్తారు? యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ప్రకటిస్తారు, ఆయన క్షమాపణను ప్రకటిస్తారు, ఆయన త్యాగాన్ని ప్రకటిస్తారు. శిలువను గురించినటువంటి వార్త, జనన మరణ పునరుద్ధారణను మాత్రమే ప్రకటిస్తారు క్రైస్తవులు. ఇదంతా తెలియకపోతే ఎక్కడెక్కడో విషయాలు తెచ్చుకుంటారు. అవసరం లేదు ఎక్కడెక్కడో విషయాలు, ఇక్కడ ఉన్నాయి చాలు. మనకున్న లేఖన భాగాలు మనం ధ్యానించుకుంటే చాలు. ఏమండి?
దేవుడు ఏమంటున్నాడంటే చివరిలో చూస్తాడంట. చివరిలో ఏమంటున్నాడంటే ఆయన పరమగీతములు 7వ అధ్యాయం 12వ వచనంలో చూడగలిగితే, పెందలకడ లేచి ద్రాక్ష వనములకు పోదుము, ద్రాక్షవలులు చిగిరించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడి మా చెట్లు పూత పుట్టెనో లేదో, చూతుము రమ్మని అచ్చటని నా ప్రేమ సూచనలు నీకు చూపెదను అంటూ ఉన్నాడు. అర్థమైందా ఈ విషయం మీకు? ఏంటి అంటే, తన తోటను చూడ్డానికి దేవుడు రాబోతా ఉన్నాడు. వచ్చినప్పుడు ఎవరు ఎంత ఫలించారో చూస్తారంట. ఎవరెవరైతే ఫలించారో, అభివృద్ధి చెందారో, విస్తరించారో, దేవునిలో ఎదిగారో వారికి సంబంధించినటువంటి సూచన గుర్తును వేస్తాడంట. అది అక్కడ ఉన్నటువంటి విషయం. ఆయనకు సంబంధించినటువంటి గురుతును వేస్తాడు. ఆయన గురుతు వేసేదాకా మన నొసటి మీద ముళ్ళ కిరీటం ఉండవలసిందే. క్రైస్తవ్యం అనేది ముళ్ళ కిరీటము, జీవ కిరీటం సంపాదించేదాకా ఆయన వచ్చి మన నొసటి మీద రాసేదాకా ఇది ఖాళీగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి పెద్ద వివాదం అదే, బొట్టు పెట్టుకోవచ్చా లేదా. హైందవ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి ఏదో వివరణ ఉందో వాళ్ళు పెట్టుకుంటారు. మనకు అవసరం లేదు. మనకున్నటువంటి థియాలజీ, దేవుడు చెప్పినటువంటి విషయం ప్రకారం ఆయన రాసే వరకు ఉండాల్సింది. మనం సొంతంగా రాసేసుకోకూడదు. ఏమండి, సొంతంగా రాసేసుకుంటే కష్టం. అది అలంకారముల కిందకి వెళ్తుంది. అలంకారములు. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుడు చెప్తున్నటువంటి విషయం, నీలో గనక క్రీస్తు పుడితే, నీ కుటుంబంలో క్రీస్తు పుడితే, నీ సంఘములో క్రీస్తు పుడితే, ఆయన కోసం మాత్రమే మనం ఇంకా ఈ లోకంలో బ్రతకాలి. బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. దేవుడు మన జీవితాలను దీవించాలనుకుంటున్నప్పుడు మనం దేవునికి దగ్గరగా వెళ్ళాలి, దూరంగా పారిపోవడానికి వీల్లేదు. ఇంకేముంది, మందస్సులో ఆజ్ఞలు పెట్టబడ్డాయి అంట. నిర్గమాకాండము 24వ అధ్యాయం 12వ వచనంలో చూడగలిగితే, కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చా. దేవుడు చెప్తూ ఉన్నాడు మోషే గారితో, రండి, మీరు రండి, పైకి రండి, నేను ప్రజలకు కావలసినటువంటి ఆజ్ఞలు ఇస్తాను, వాక్యాన్ని ఇస్తాను, ఆ వాక్యాన్ని మీరు పాటించాలి అని చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? తనాక్ అంటారు. అంటే తోరా, నబీబ్, కెతు, ఈ 3 పుస్తకాల జోడించినటువంటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. ఇవన్నీ ఆజ్ఞలు ఖచ్చితంగా క్రైస్తవులు పాటించవలసిందే. ఈ ఆజ్ఞలు పాటించమని చెప్పి ఇశ్రాయేలుకి దేవుడిస్తే ఆజ్ఞలు పక్కన పెట్టేశారు. బలులు, హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేయడం మొదలుపెట్టారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ అవసరం లేదు, నేను చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించండి. నేనేం చెప్తాను, ఏం చేయమన్నా అవి చేయండి, నేనేం చేయొద్దు అంటాను అవి చేయకండి. లేనిపోయిన అన్యాచార సంఘాల్లోకి తేబాకండి. మీరు సొంతగా వ్యాఖ్యానాలు మీరే తయారు చేసేసుకుని అది వాక్యానుసారమే చేస్తే తప్పేంటి అంటే కుదరదు. దేవుడు శరీర కార్యాలను విసర్జించమన్నాడు. ఇక శరీర కార్యాలన్నింటినీ తీసేయటమే. మనం రుచి చూడవలసింది, తినవలసినటువంటి ఫలాలు ఆత్మ ఫలాలు. శరీర కార్యాలను జోలికి వెళుతూ ఉండి, పర్లేదులే, వాళ్ళ కోసం తింటున్నాను, వీళ్ళ కోసం తింటున్నాను, మనం గనక వాళ్ళలాగా చేస్తే వాళ్ళల్లో కూడా మనం కలిసిపోవచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చి మనలో కలిసిపోవచ్చు. ఎట్లా కలుస్తాయి? గురుగులు గోధుమలు కలవు. గురుగులు గోధుమలు కలవు. సంఘాల్లో కూడా చాలా మంది గురుగులు గోధుమలు ఉంటారు, అందరు కలిసే ఉంటారు. దేవుడు ఒకరోజు వేరు చేయడానికి రాబోతా ఉన్నాడు. దేవుడు ఒకరోజు వేరు చేయడానికి రాబోతా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చూడగలిగితే, ఆయన లోకములో ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. నాకొక శరీరాన్ని అమర్చాడంట. ఎవరు చెప్తూ ఉన్నాడు? యేసు క్రీస్తు వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నది? శరీరధారిగా వచ్చినటువంటి యేసును నేనే, వాక్యమై ఉన్నటువంటి ఆజ్ఞలను నేనే. అది దేవుడు ఇక్కడ చెప్పేది. ఆజ్ఞలు ఆయనే, వాక్యం ఆయనే, నెరవేర్చవలసింది ఆయనే.
తదనంతరం ఆ ఆజ్ఞలను కొనసాగించవలసింది ఆయన వారసు. ఆయన ఎవరైతే ఎన్నుకుంటాడో, ఆయన ప్రత్యక్షతను ఎవరైతే చూస్తారో, ఈ పాప పరిహారార్థ బలిగా తనను తానే అర్పించుకున్నటువంటి యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఎవరైతే ఆయన అనుసరిస్తారో, ఎవరైతే ఆయన శిష్యులుగా మారుతారో వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, వాక్యాన్ని అనుసరించవలసిందే. వాక్యాన్ని అనుసరించవలసిందే. ఇంకా ఏమంటున్నాడు ఆయన? దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయనే ఆజ్ఞలై ఉన్నటువంటి దేవుడు. ఎక్కడ ఉన్నాయంట ఆజ్ఞలు? ఆ గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము. ఆ గ్రంథపు చుట్ట, ఇదిగో బైబిల్ ఇదివరకు గ్రంథపు చుట్టల రూపంలో ఉంది, ఇప్పుడు మన మధ్యలో గ్రంథస్థం చేయబడి ఉంది. అంతకుముందు అది రాతి పలకలుగా మందసంలో పెట్టబడి ఉంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించవలసింది మనమే. క్రీస్తు అనేటువంటి మందసము, అది మనకు ముందుగా నడుచుకుంటూ వెళ్ళాలి. మనం దానికంటే ముందు పరిగెత్తకూడదు. చాలామంది దానికంటే ముందు పరిగెత్తాలని చూస్తున్నారు. అదే సమస్యలు ఎందుకు వస్తాయంటే, మన పరుగు ఆయన వెనకాల ఉండాలి, ఆయన దాటుకుని వెళ్ళిపోకూడదు. ఆయనలో లేనటువంటి ప్రేమను కూడా ప్రకటించేస్తున్నారు మనోళ్ళు చాలామంది. అదే సమస్య. ఆయనలో ఏముందో దాన్ని చూపిస్తే చాలు. ఆయనకంటే ఎక్కువ చూపించావనుకో దేవుడు అడ్డుకట్టేస్తాడు. దేవుడు అడ్డుకట్ట వేస్తాడు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు మనతో? మందసమును తయారు చేసినటువంటి దేవుడు. ఏంటి ఆ మందసము? ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు. ఏముంచాడు ఆ మందసములో? మన్నా ఉంచబడింది. అది ఆయన జీవాహారమై ఉన్నాడు. ఇంకా ఏముంది? ఆయన చిగురించేటువంటి కర్రను ఉంచాడు. దావీదుకు పుట్టినటువంటి చిగురు ఆయన. ఇంకా ఏముంచాడు? దాంట్లో ఆజ్ఞలు ఉంచాడు దేవుడు. ఆజ్ఞలు ఎవరయ్యా అంటే వాక్యమైనటువంటి దేవుడు. మనం ఖచ్చితంగా ఆయనలో ఫలించాలి, ఆయనలో ఎదగాలి, ఆయనను అనుసరించి నడుస్తూ ఉండాలి. అదే కనుక మన సొంత జ్ఞానాన్ని ఈ లోకంలో ప్రదర్శిస్తే కష్టమండి. దేవుని మించినటువంటి జ్ఞానం మనకు లేదు, మనుషులకు లేదు. కాబట్టి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడో అది వరకు మనం పర్ఫెక్ట్గా చేస్తే చాలు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అదంతా ఆహారం కాదు. అదంతా దేవుడు ఏర్పాటు చేసినటువంటి పుట్టుక కాదు. దేవుని వలన పుట్టటం కాదు. అదంతా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కాదు. లోక జ్ఞానం వేరే, వాక్య జ్ఞానం వేరే. వాక్య జ్ఞానం తెలిస్తే పరలోకానికి ద్వారాలు తెరవబడతాయి. లోక జ్ఞానం తెలిస్తే నరకానికి పోతాం. అర్థమవుతుందా మీకు? మనకు కావాల్సింది ఏ జ్ఞానం? పరలోక జ్ఞానం, దేవునితో సహవాసం చేయగలిగేటువంటి జ్ఞానం. ఇక లోకంలో ఉన్నటువంటి రకరకాల విశ్వాసాలు ఉంటారు చాలామంది. వాళ్ళందరి గురించి మనకు అవసరం లేదు. తిమోతి గారికి చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? నీ ప్రేమ, నీ ప్రవర్తన, నీ మాట, నీ బాట, నీ నడవడిక జాగ్రత్త విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి అంటున్నాడు. ఎవరా విశ్వాసులు? ఇదిగో మన భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా విశ్వాసాలు ఉన్నాయి. మతం అనరు కదండి, మతం అనరు, విశ్వాసాలు అంటారు. మతం అనేది ఒక రాజకీయ కుట్రగా పెట్టినటువంటి పేరు. అది రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. మనం ఏమని చెప్తూ ఉన్నాం? నా దేవుడు గొప్పోడు, నా దేవుడు పోషించేవాడు, నా దేవుడు సంరక్షించేవాడు, నా దేవుడు స్వస్థపరిచేవాడు, నా దేవుడు నన్ను నడిపించేటువంటి దేవుడు, పరిశుద్ధుడు, అద్వితీయుడు, ఆది సంబుధుడు, ఆలోచనకర్త, యావే అని చెప్తూ ఉంటున్నాం కదా. అంత ఘనంగా చెప్తూ ఉంటున్నాం. ఆకాశమును సింహాసనముగా, భూమిని పాదపీఠముగా చేసుకుని వేవేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి యెహోవా దేవుడు అని చెప్తాం మనం. మరి ఆయనలో ఉన్నటువంటి నీతి నీలో ఉందా? ఆయనలో ఉన్న న్యాయం నీలో ఉందా? ఆయనలో ఉన్న ధర్మం నీలో ఉందా? ఆయనలో ఉన్న ప్రేమ, త్యాగము, క్షమాపణ నీలో ఉందా? సంఘాలలో ఉండాలి. కేవలం మాటలు చెప్పడం కాదు, క్రియలలో విశ్వాసాన్ని చూపించాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం.
ప్రియమైనటువంటి విశ్వాసం, దేవుడు మోడు బారినటువంటి మన జీవితాలను ఎన్నుకున్నాడు. ఎక్కడో విసిరివేయబడినటువంటి జీవితాలు, చెదిరిపోయినటువంటి జీవితాలు, చీకట్లో ఉన్నటువంటి జీవితాలు, ఎవరు గుర్తించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. నేడు దేవుడు ఈ యొక్క తుమ్మకర్ర వంటి జీవితాలను తీసుకొచ్చి తన సన్నిధిలో పాత్రలుగా ఉంచాడు. కాబట్టి ఎవరికి ఇచ్చినటువంటి పాత్రను వాళ్ళు పోషించవలసిందే. అందులో ఉపదేశకులు ఉన్నారు, అందులో పరిచారకులు ఉన్నారు, అందులో ఆహారం పంచిపెట్టేవారు ఉన్నారు, ప్రభు బల్ల దగ్గర పనిచేసేవాళ్ళు ఉన్నారు, శిలువను గురించిన వార్త ప్రకటించేవాళ్ళు ఉన్నారు. ఏమండి, రకరకాలుగా ఆయా బాధ్యతలు దేవుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు తన దేహంలో ఉన్నటువంటి అవయవాలకు బాధ్యతలను ఏర్పరిచాడు. ఆయన కావలసిన రీతిగా వారి వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఎన్నుకున్నాడు. వాటిని చేస్తే చాలు. మనం ఏమండి, వాటిని చేస్తే చాలు. అనవసరమైంది చేద్దామని చెప్పి పక్కోడు జోలికి వెళ్తే కష్టం. ఏమండి, మనకిచ్చిన బాధ్యత మనం నెరవేరిస్తే చాలు. ఏమండి, దానికి లెక్కప్ప చెప్పుకోవాల్సింది మనమే. ఇప్పుడు మీరు చర్చకు వచ్చారు, రాగానే ఏమంటారు, అమ్మ ఖర్చు బలల్తుడు అదిగో ఆయన పెయింటింగ్ లాస్తా కూర్చున్నాడు మొన్నటిదాకా. ఆయనకి ఇచ్చిన బాధ్యత ఏంటి? పెయింటింగ్ లేమని. పెయింటింగ్ లేస్తే చాలు. ఇక లోపల ఇంక చాలా పనులు ఉంటాయి కదా, అన్నింటిలో వెళ్తున్నాడు అనుకో, ఏమవుద్ది? చేయాల్సిన పని ఆలస్యం అయిపోద్ది. నీకు ఇచ్చిన పని ఇది, అది చెయ్యాలి. అట్లాగే నీళ్లు పట్టమంటే నీళ్లు పట్టేవాళ్ళు నీళ్లు పట్టాలి, మొక్కలకి నీళ్లు పోయమంటే మొక్కలకి నీళ్లు పోయాలి. ఈ ప్రాంగణం శుభ్రం చేసే బాధ్యత ప్రాంగణం తుడవాలి శుభ్రంగా హాయిగా. ఏమండి, ఇట్లా రకరకాలుగా బాధ్యతలు ఉన్నాయి అందరికీ. ఎవరు తక్కువ కాదు, అన్ని అవయవాలు సమానమే. గుండె పని గుండె చేయాలి, ఊపిరితిత్తుల పని ఊపిరి చేయాలి, లివర్ పనులు ఎవరు చేయాలి, లోపల నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు దేని పని చేయాలి, జీర్ణ వ్యవస్థ దాని పని చేయాలి. ఏది ఎక్కువ ఏది తక్కువ కాదు, ఇక్కడ అన్నీ కలిసి పనిచేస్తేనే క్రీస్తు దేహం, బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నాం. దాన్ని ఏ ఒక్క అవయవం కూడా సరిగా పనిచేయట్లేదు అనుకో, కట్ చేసి తీసేస్తారు. అంతే కదా. ఫలించని చెట్టు ఏమవుతుంది? నరికి వేయబడుతుంది. చెట్టుకు తెగులు పట్టింది అనుకో ఏం చేస్తుంది? తీసేస్తారు కదా, పీకేస్తారు కదా. ఏమండి, అవయవానికి కుష్టి వ్యాధి వచ్చిందనుకో ఏం చేయాలి? క్యాన్సర్ వచ్చిందనుకో ఏం చేయాలి? తీసి అవతల పడాలి, లేకపోతే దేహం అంతా పాడైపోతుంది. నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నీ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి. రెండు నీదే బాధ్యత. అందుకు నీకు శక్తి సరిపోవట్లేదు అనుకో, దేవునికి ప్రార్థించాలి. ఆయన మనకి కావలసినటువంటి బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. శరీరానికి ఎంత ఆహారం కావాలంత ఇస్తాడు, ఆత్మకి ఎంత ఆహారం కావాలంత ఇస్తాడు. నీవు రోజు రోజుకి నీలో నుంచి ఆత్మీయతకు సంబంధించినటువంటి చిగురులు పుడతా ఉండాలి. అది దేవుడు సహాయం చేస్తాడు. అట్లాగే దేవుని ఆజ్ఞలన్నింటినీ పాటించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని ఇస్తాడు. అది అవసరం. ప్రియమైనటువంటి విశ్వాసం, దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ప్రతి సందేశాన్ని మీ ఆధ్యాత్మ జీవితానికి మాత్రమే ఉపయోగించుకోండి. లోకం గురించి మనకు అవసరం లేదు. పరలోక సంబంధులుగా, పరలోక వారసులుగా, క్రైస్తవులుగా ఈరోజు మీరందరూ ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. తలలో ఉంచితే ప్రార్థిస్తాను. మహాగణుడవు యేసు మీ శ్రేష్టమైన నామానికి ఇస్తుంది. ఈ లోకంలో మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలన్నింటినీ చక్కగా నెరవేరుస్తూ మీరు అక్కడ పర్యంతము బలా నమ్మకమైనటువంటి దాసులుగా ఉండటానికి మా పైన కృప చూపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి బాధ్యతలను మేము చక్కగా నిర్వర్తించాలి. మరి ఎటువంటి పరిస్థితిలోనూ నిర్లక్ష్యమైనటువంటి ద్వారం లేకుండా, విసిగిపోకుండా, సడలిపోకుండా, వేసారిపోకుండా, ఎటువంటి పరిస్థితిలోనూ మేము నలిగిపోకుండా, కృంగిపోకుండా, నిరుత్సాహం చెందకుండా ఈ యొక్క విశ్వాస యాత్రలో మేము బలంగా కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. తలలో ఉంచిన ప్రతి ఒక్క విశ్వాసం మీరు దీవించండి. వారి కుటుంబాలకు కావలసినటువంటి మేలును దయచేయండి. వారిని ఆశీర్వదించండి. మీ గాయపడినటువంటి హస్తముతో అయా మీ హస్తాలను వారి శిరస్సుల మీద ఉంచండి. వారికి కావలసినటువంటి అభిషేకాన్ని ఇవ్వండి.
వారికి కావలసినటువంటి మానసికమైన స్వస్థత, శారీరకమైనటువంటి స్వస్థతనివ్వండి. ఇదిగో మిమ్మల్ని చూడటానికి మనోనేత్రాలు వారు కలిగి ఉండులాగున మీ యొక్క హస్తములతో వారు దీవించండి. చిన్నపిల్లలను దీవించండి, యవనస్తులను దీవించండి, వృద్ధులను దీవించండి. మరి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఎటువంటి తెగులు ఎవరి గుడారంలోకి ప్రవేశించకుండా మీ దేవదూతలను కంచిగా కాపలాగా ఉంచమని ప్రార్థన చేస్తాం. సామాజికమైనటువంటి ఒత్తిడి నుంచి, ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల నుంచి, అన్ని విషయాలలో మేము మీ వైపు చూస్తూ ఇదిగో మాకు కావలసినటువంటి దినదిన ఆహారాన్ని సంపాదించుకుంటూ తృప్తి కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీరు మాత్రమే లోక రక్షకుడు అనేటువంటి వార్తను మా ప్రేమలో, మా క్షమాపణలో, మేము చేసేటువంటి త్యాగములో, ప్రతి పనిలో మిమ్మల్ని చూపిస్తూ క్రైస్తవులుగా, బలా నమ్మకమైనటువంటి దాసులుగా మేము ఈ లోకంలో కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. సంఘాలలోకి వస్తున్నటువంటి అన్యాచారాలను మరి మీ చిత్తమైతే రూపు మాపడానికి కావలసినటువంటి శక్తిని విశ్వాసులకు దయచేయండి. అన్నిటినీ నమ్మకుండా కేవలం సత్యం మీద మాత్రమే వారి దృష్టిని ఉంచుతూ మీలో ఫలించే భాగ్యాన్ని దయచేయండి. మీరు అక్కడ పర్యంతము బలానమ్మకమైనటువంటి దాసులుగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయమని ఇదిగో మరి ముఖ్యంగా మా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సోంపేట సంఘస్థులందరినీ మీరు దీవించమని, లైవ్ చూస్తున్న ప్రతి విశ్వాసం మీరు ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయండి. మారణస్తులు మేము క్షమించి ఉన్న ప్రకారము మారణము క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక దుష్టుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనది తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కలుగునుగాక. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, జాగ్రత్తగా ఉండండి. బయట కరోనా విజృంభిస్తూ ఉంది. మాస్క్ ఉండాలా, శానిటైజర్ ఉండాలా, భౌతిక దూరాన్ని పాటించాలి. ఎప్పుడైతే మీరు స్వేచ్ఛగా తిరగండి అనేటువంటి అనౌన్స్మెంట్ వచ్చిందాకా మీరు జాగ్రత్తగా మీ యొక్క దేహాన్ని కాపాడుకోవాలి, మీ యొక్క ఆత్మను కాపాడుకోవాలి. మీ దేహంలోనికి కరోనా వెళ్ళకూడదు, మీ ఆత్మలోనికి పాపం వెళ్ళకూడదు. ప్రతిరోజు వస్తున్నారు, మంచిది, మరలా అలవాటు చేసుకోండి. ఇంటి దగ్గర ఉంటే ఏం చేయలేం మనం. ఎక్కడుంటేనే కాస్త ప్రశాంతంగా దేవుని మాటలు వినొచ్చు, పాటలు పాడుకోవచ్చు. వీలైతే ముందే వచ్చేయండి, పాటలు పాడేవాళ్ళు ఎవరిని ఉంటే ముందే వచ్చేయచ్చు, పాటలు పాడుకోవచ్చు. ఏమండి, మనం ఇక్కడ అన్ని నియమ నిబంధనలు పాటిస్తున్నాం కాబట్టి పర్వాలేదు, జాగ్రత్తగా ఉండొచ్చు. ఇంటి దగ్గర ఉండి టైం వేస్ట్ చేసే కంటే దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో గడపటం ఆశీర్వాదకరం. లైవ్ చూసేవాళ్ళు కూడా ప్రతిరోజు లైవ్ని ఫాలో అవ్వండి, అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు లైవ్ని ఫాలో అవ్వండి. ఈ లైవ్ వీడియోస్ని 10 మందికి షేర్ చేయండి. వాక్యాన్ని అందరికీ అందిస్తూ ఉండండి. సోషల్ మీడియాలో వాక్యం బలంగా ప్రకటించబడుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి వ్యతిరేకతలు వస్తూ ఉంటే యవనస్తులు ఎవరు ఆవేశపడొద్దు. మనం ఆవేశపడడానికి లేము, మనం ఆవేశపడటానికి లేము. ఎవరి కామెంట్స్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా ఉంటే నేనే చూసి అది అవసరమైన కామెంట్ అయితే ఉంచుతాను, లేకపోతే డిలీట్ చేస్తాను, అవసరమైతే ఆ వ్యక్తిని బ్లాక్ చేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు హాయిగా వాక్యం వినండి, హాయిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవించండి. దినదీవెనలు మాత్రమే పొందండి, గలిబిలు అవసరం లేదు. వెరీ క్లియర్. సోషల్ మీడియాలో సంగతులు మీకు అవసరం లేదు. ఓకే, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. మీరు మాత్రం మీ యొక్క పవిత్రతను కోల్పోవడానికి వీలేదు. దేవుడు మనందరం దీవించుకుంటాడు. మరలా కలుసుకుందాం. ఒక్కొక్కరిగా జాగ్రత్తగా ఒక్కొక్కరిగా వెళ్ళండి, ఒక్కొక్కరిగా.